जय बोलो गणेश महाराज की। हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल एमएस ऑफिशियल व्लॉग्स। ఈ రోజు అయితే మనం వచ్చేసి శ్రీ దేవిక కలర్స్ పెరికిట్ కి అయితే వచ్చేసినాం। సో ఇక్కడ కలర్ వర్క్ అయితే బాడీకి అయితే వేసిల్లు కొన్ని గణేష్ ఐడిల్స్ కి అయితే అట్లనే దాదాపు 40% బుకింగ్ అయితే అయిపోయింది ఇక్కడ శ్రీ దేవిక కలర్స్ లో। మీరైతే ఫాస్ట్ గా అయితే రండి, పటాపట్ అయితే బుక్ అయితే చేసేసుకోండి। ఇప్పుడైతే మీకైతే గణపతులు అయితే చూపిస్తా। ఇప్పుడే వచ్చిన రాంగనే వర్షం అయితే పడుతున్నది, చూసుకోవచ్చు ఫుల్ పడుతున్నది వర్షం వచ్చేసి। ఇక్కడ చూసుకోవచ్చు శ్రీ దేవిక కలర్స్లో ఆల్రెడీ బుకింగ్ కూడా వస్తున్నారు, ఇక్కడ లోపట్ల అయితే ఉన్నారు అందరూ। సో మీకోసం అయితే గణపతులన్నీ ప్రతి ఒక్కటైతే చూపిస్తా। అట్లనే ఇక్కడ గణపతులు సోల్డ్ అవుట్ అయిపోయినాయి చూపిస్తా, అట్లనే ఇంకా బుక్ కానీ కూడా చూపిస్తా। మీరైతే ఫటాఫట్ అయితే బుక్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్। ఇక్కడ ఈ గణపతి వచ్చేసి దాదాపు ఏం లేదన్న 21 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది। అట్లనే సిట్టింగ్ అయితే డిఫరెంట్ ఉన్నది, బాడీకి అయితే కలర్ వర్క్ అయితే నడుస్తున్నది ఇప్పటికైతే। ఈ గణపతి కూడా సోల్డ్ అవుట్ అయితే అయిపోయింది, ఆల్రెడీ బుక్ అయిపోయింది ఈ గణపతి। బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చిళ్ళు। అట్లనే మరొక గణేష్ ఐడియల్ కూడా చూసుకోవచ్చు సైడ్కి అయితే। ఈ గణేశుడికి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే డిఫరెంట్ అయితే ఇవ్వడం జరిగింది, నెక్స్ట్ లెవెల్ ఉన్న ఫినిషింగ్ మాత్రం। ఈ గణపతి కూడా సేమ్ బాడీకి అయితే కలర్ వర్క్ అయితే చేసిళ్ళు, ఇక్కడ డిఫరెంట్ ఇచ్చిళ్ళు బ్యాక్గ్రౌండ్ ఆర్చ్। అట్లనే ఇక్కడ సిట్టింగ్ అయితే డిఫరెంట్ ఉన్నది ఈ గణపతి కూడా, దాదాపు 21 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది। బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ తోటి అయితే దాదాపు 24-25 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది। ఈ గణేష్ వచ్చేసి మరొక డిఫరెంట్ గణేష్ ఐడిల్, బాడీకి అయితే అయింది వర్క్। అట్లనే ఇక్కడ పెయింటింగ్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే చేస్తున్నారు। ఇక్కడ గణేశుడు సిట్టింగ్ అయితే డిఫరెంట్ ఉన్నది, సింహాసనం మీద కూర్చున్న గణపతి నెక్స్ట్ లెవెల్ ఉన్న గణపతి వచ్చేసి। అట్లనే ఒక్కసారి అయితే విజిట్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ మీరైతే ప్రతి ఒక్కటైతే డీటెయిల్గా చూడొచ్చు గణపతి ఎలా తయారు చేసిల్లో, ఎలాంటి ఫినిషింగ్ వస్తుందో ఒక్కసారి విజిట్ చేయండి। సో ఇక్కడ కట్టెలతోటి సైడ్కి అయితే తయారైతే చేస్తున్నారు కదా మొత్తం, ఇక డీటెయిల్గా చూపించడం కొంచెం క్లారిటీగా కొంచెం లేదు, అట్లనే మన వాళ్ళకి చూపించాలని వీడియో అయితే తీస్తున్నా। ఇక్కడ చూసుకోవచ్చు ఈ గణపతి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ ఇచ్చిళ్ళు, డమురుకం అట్లనే త్రిశూల్తోటి। ఈ గణపతి నెక్స్ట్ లెవెల్ ఉన్న సిట్టింగ్ అయితే దాదాపు ఈ గణపతి వచ్చేసి 17 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది ఈజీగా। మీదైతే తాంబేలు అయితే ఇవ్వడం జరిగింది బ్యాక్గ్రౌండ్కి, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఈ గణపతి కూడా। అట్లనే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్కి అయితే ఒక వర్క్ అయితే నడిచింది, పెయింట్ వరకు, ఇంకా ఫినిషింగ్ అయితే చేస్తున్నారు ఈ గణపతి కూడా సేమ్। టోటల్గా అయితే వర్క్ అయితే నడుస్తున్నది। సో మీకు టోటల్గా అయిపోయాక కూడా మనకి ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాం మన ఛానల్లో, మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే బెల్ ఐకాన్ అయితే ఆన్లో చేసుకొని పెట్టుకోండి, ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే వస్తుంది। ఇక్కడ శ్రీ దేవిక కలర్స్లో అట్లనే పెరికిట్లో ప్రతి కలర్స్ అయితే మీకైతే అప్డేట్ అయితే ఇస్తా। అట్లనే కింద డిస్క్రిప్షన్లో అయితే మన ఇన్స్టా లింక్ ఉంటుంది, ఫాలో చేయండి, దాంట్లో ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే వస్తాయి డైలీ వైజు। ఈ గణపతి కూడా సోల్డ్ అవుట్ అయితే అయిపోయింది, కింద అయితే స్టిక్కర్ అయితే అతక పెట్టేసిళ్ళు శ్రీ దేవిక కలర్స్। ఈ గణపతి యూనిక్ మోడల్ నెక్స్ట్ లెవెల్ ఉన్నది, శంఖంలో అయితే ఇవ్వడం జరిగింది బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ వచ్చేసి। అట్లనే ఇక్కడ సైడ్లకు అయితే నెమలీలు అయితే ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు ఇక్కడ మనకి శ్రీ దేవిక కలర్స్లో 8 ఫీట్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ గణపతులు వచ్చేసి। సో మీరు చూస్తున్న గణపతులు వచ్చేసి 8 ఫీట్ నుంచి 12 ఫీట్ మధ్య ఉంటుంది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ తోటి। ఇక్కడ చూసుకోవచ్చు డీటెయిల్గా వర్క్ అయితే నడుస్తున్నది ఇక్కడ శ్రీ దేవిక కలర్స్లో కలర్ వర్క్। మీకు పెద్ద పెద్ద బొంబాయి స్టైల్ గణపతులు కావాలన్నా, చిన్న గణపతులు కావాలన్నా మీకైతే ఇక్కడ శ్రీ దేవిక కలర్స్లో ప్రతి ఒక్కటైతే అవైలబుల్ అయితే ఉన్నది। ప్రతి ఒక్క గణపతి అయితే మీకైతే యూనిక్ మోడల్స్లా అట్లనే డిఫరెంట్ సిట్టింగ్స్లా మీకు ఎలాంటి గణపతి కావాలన్నా శ్రీ దేవిక కలర్స్కి అయితే పక్కా విజిట్ చేయండి। ఇక్కడ మరొక యూనిక్ మోడల్ మనకైతే ఇక్కడ ఈ గణపతి వచ్చేసి వెంకటేశ్వర స్వామి రూపంతో అయితే తయారైతే చేస్తున్నారు। ఈ షేడ్లో దాదాపు కొత్త కాన్సెప్ట్ తోటైతే ప్రతి ఒక్క గణపతికి అయితే ఒక స్టోరీ, ఒక కాన్సెప్ట్ అయితే ఉన్నది, డిఫరెంట్ ఉన్నది, మళ్ళీ సేమ్ కాకుండా। ఇక్కడ మరొక గణేష్ ఐడిల్, ఈ గణపతి కూడా సోల్డ్ అవుట్ అయితే అయిపోయింది, బుకింగ్ అయితే అయిపోయింది। దాదాపు స్టార్టింగ్ చూపించిన గణపతి లెక్కనే ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి ఇట్లా తీర్చినట్టయితే చేతులు అయితే ఇవ్వడం జరిగింది కింద। ఈ గణపతి సోల్డ్ అవుట్ అయితే అయిపోయింది, అట్లనే బుకింగ్ అయితే వస్తున్నారు। సో స్టార్టింగ్ అయితే ఒకటి క్లిప్ అయితే పెట్టినా కదా గణేశుడు బుక్ చేసుకున్నది। సో తిమ్మాపూర్కి అయితే రజాకా యూత్ వాళ్ళు అయితే బుక్ చేసుకున్నారు ఇక్కడ శ్రీ దేవిక కలర్స్లో। ఇక్కడ ఈ గణపతి వచ్చేసి దాదాపు 15 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది। అట్లనే లింగం పైన కూర్చున్న గణపతి, కింద కొండలు అయితే ఇవ్వడం జరిగింది, అట్లనే లింగము తర్వాత గణపతి।
బ్యాక్ సైడ్ అయితే లింగంని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లెవెల్ ఉన్నది గణపతి వచ్చేసి, కొత్త కాన్సెప్ట్ ఉన్నది, వేరే లెవెల్ ఫినిషింగ్ అయితే చేస్తున్నారు. బాడీకి అయితే వర్క్ అయితే నడిచింది, పెయింటింగ్ వరకు. అట్లనే ఇక్కడ మరొక గణేష్ ఐడిల్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే నెమలి పింఛం ఇప్పినట్టయితే ఇచ్చిళ్ళు. సో గణపతి సిట్టింగ్ డిఫరెంట్ ఇచ్చిళ్ళు. సింహాసనం మీద కూర్చున్న గణపతి, ఆ గణపతి అయితే సోల్డ్ అవుట్ అయితే అయిపోయింది. అట్లనే మరొక గణేష్ ఐడిల్ గంభీరంగా ఇట్లా ఇది కూర్చున్నది. ఇక్కడ కిరీటం డిఫరెంట్ ఇచ్చిళ్ళు గణపతికి. అట్లనే బ్యాక్గ్రౌండ్ మొత్తం సింహాలు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లెవెల్ ఉన్నది గణపతి వచ్చేసి, మామూలుగా లేదు. గణపతి దాదాపు వచ్చేసి 17 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది, ఏం లేదన్న. ఇక్కడ మరొక గణేష్ ఐడిల్, ఈ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అట్లనే సిట్టింగ్ డిఫరెంట్ ఉన్నది ఈ గణపతికి కూడా. అట్లనే సింపుల్గా సింహాసనం మీద కూర్చున్న గణపతి ఫేస్ అయితే చూసుకోవచ్చు, నీట్ అంటే నీట్గా ఫినిషింగ్ అయితే చేసిళ్ళు. ఇక అన్న వాళ్ళు అయితే బుకింగ్ అయితే వస్తున్నారు, బుక్ చేసుకుంటున్నారు. మొత్తం అవుట్ సైడ్ అయితే మొత్తం వర్షం అయితే పడుతున్నది, లోపట్లయితే గణపతులు అయితే చూస్తున్నారు. కిరాక్ అంటే కిరాక్ ఉన్నాయి, ఫినిషింగ్ మాత్రం ఇక ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు అయితే పక్కా బుక్ చేసుకుని అయితే వెళ్తున్నారు ఈ నుంచి. ఇక్కడ 6 చేతులు అయితే ఇవ్వడం జరిగింది, ఫినిషింగ్ వర్క్ నడుస్తున్నది ఇప్పుడు. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి అటు ముందటి సైడ్ అయితే మనకి బాడీకి పెయింట్ అయితే వేస్తున్నారు. ఇక్కడ గణపతి అయితే చూసుకోవచ్చు, ఫినిషింగ్ వర్క్ నడుస్తున్నాయి వెనక సైడు. ఇక్కడ నిల్చున్న గణపతి నెక్స్ట్ లెవెల్ ఉన్న గణపతి వచ్చేసి. అట్లనే ఇక్కడ ఫినిషింగ్ వర్క్ నడుస్తున్నది, 3 తలల గణేశుడు. అట్లనే 6 చేతులు అయితే ఉంటాయి ఆ గణపతికి వచ్చేసి. ఆ గణపతి కూడా దాదాపు బుక్ అయిపోయింది, అది చూద్దాం అక్కడ సైడ్ వెళ్ళినప్పుడు. ఈ గణపతి వచ్చేసి మనకు స్టాండింగ్ పొజిషన్. ఈ గణపతి వచ్చేసి కింద ఏమొస్తుందో తెలియదు, కొత్త కాన్సెప్ట్ తోటి అయితే ఉన్నది ఈ గణపతి వచ్చేసి. మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఫినిషింగ్ అయితే నడుస్తున్నది. అట్లనే అక్కడ సైడ్ అయితే బుకింగ్ అయితే నడుస్తున్నాయి, గణపతులు అయితే చూస్తున్నారు, రేట్ మాట్లాడుతున్నారు. ఇక్కడ మరొక గణేష్ ఐడిల్, ఈ గణపతికి కిరీటానికి అయితే డిఫరెంట్ ఇచ్చిళ్ళు, త్రిశూలు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లెవెల్ ఉన్నది గణపతి వచ్చేసి టోటల్గా. అట్లనే కింద దేని మీద నిల్చున్న గణపతో తెలియదు, ఇంకా ఫినిషింగ్ అయినాక కూడా మనకి ఫుల్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే ప్రతి ఒక్కటి అయితే వస్తాయి, మీరైతే చూడండి. ఇక్కడ గణపతి అయితే డిఫరెంట్ అయితే చేతులు అయితే పెట్టడం జరిగింది. అట్లనే ఈ గణపతి కూడా స్టాండింగ్ పొజిషన్. ఇక్కడ సైడ్ అయితే బ్యాక్ సైడ్ టోటల్గా స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉన్నాయి గణపతులు సిట్టింగు. ఇక్కడ సైడ్ అయితే మరొక డిఫరెంట్ గణేష్ ఐడిల్, ఈ గణపతి కూడా 6 చేతులు అయితే ఇవ్వడం జరుగుతున్నది. ఆల్రెడీ ఈ గణపతి అయితే సోల్డ్ అవుట్ అయిపోయింది, బుక్ అయిపోయింది. అక్కడ స్టిక్కర్ అయితే అతకబెట్టేసిళ్ళు. ఇక్కడ ఈ గణపతికి తొండం డిఫరెంట్ ఇచ్చిళ్ళు, పేద అంటే పేద ఇచ్చిళ్ళు గణపతికి వచ్చేసి. అట్లనే ఇక్కడ సైడు ఇంకా వర్క్ అయితే నడుస్తున్నది. ఈ గణపతి కూడా సిట్టింగ్ డిఫరెంట్ ఉన్నది, ప్రతి ఒక్క గణపతి కొత్త కొత్త బ్యాక్గ్రౌండ్లు అయితే వస్తాయి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్తో. సో ఈ గణపతి 6 చేతులు అయితే ఇవ్వడం జరిగింది. తొండం అట్లనే గణేశుడి తల అయితే డిఫరెంట్ ఉన్నది. ఈ గణపతి కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది, అక్కడ స్టిక్కర్ అయితే అతకబెట్టేసిళ్ళు. మనకి ఈ 2025లో మాత్రం ట్రెండింగ్ గణేష్ ఐడిల్. ఇక్కడ మల్లార్ స్వామి గణేష్ ఐడిల్ వచ్చేసి దాదాపు 14 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటుంది. ఈ గణపతి కూడా బుక్ అయిపోయింది, సోల్డ్ అవుట్ అయిపోయింది. ఇక్కడ మరొక గణేష్ ఐడిల్, అప్పుడు చూపించిన స్టాండింగ్ పొజిషన్ కన్నా ఈ గణపతి పెద్ద ఉన్నది. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు వైడ్ యాంగిల్లో టోటల్ అయితే చూపిస్తున్నా, మత్తు పెద్ద అంటే పెద్ద ఉన్నది గణపతి వచ్చేసి. అట్లనే ఇక్కడ గుర్రం మీద వెళ్తున్న గణపతి, ఈ గణపతి కూడా స్టాండింగ్ పొజిషన్ అయితే ఉన్నది గుర్రం మీద. ఇట్లా శివాజీ మహారాజ్ టైప్ అయితే ఉన్నది ఆ గణపతి వచ్చేసి. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గణపతులు, ప్రతి ఒక్కటి అయితే డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి అయితే తయారైతే చేస్తున్నారు మనకి ఇక్కడ శ్రీ దేవిక కలర్స్లో. ఈ గణపతి మీరు కామెంట్ చేయండి ఏ కాన్సెప్ట్ తోటి అయితే ఉన్నదో గణపతి వచ్చేసి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు మరొక గణేష్ ఐడిల్, ఇక్కడ సిట్టింగ్ డిఫరెంటు ప్రతి ఒక్కటి అయితే. అట్లనే ఇక్కడ మరొక గణేష్ ఐడిల్ వర్క్ అయితే నడుస్తున్నది. గణపతి అయితే పచ్చి అయితే ఉన్నది, ఫినిషింగ్ అయితే ఇప్పుడైతే చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ తయారైతే చేస్తున్నారు మొత్తం ఫినిషింగు. అట్లనే ఇక్కడ మరొక గణేష్ ఐడిల్, ఈ గణపతి ఇక్కడ డిఫరెంట్ సిట్టింగ్ అయితే ఉన్నది మొత్తం టోటల్గా చూసుకోవచ్చు. ఇంకా పంచ వర్క్ కలర్ వర్క్ అయినాక ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్. అట్లనే మన బెల్ ఐకాన్ అయితే ఆన్లో చేసుకొని పెట్టుకోండి. ప్రతి ఒక్క మనకి నోటిఫికేషన్ అయితే ఫుల్ వీడియో షార్ట్ వీడియో ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే వస్తాయి. సో ఇంకెందుకు లేట్, ఫటాఫట్ అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లనే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇన్స్టా లింక్ ఉంటుంది, దాంట్లో మాత్రం ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే వస్తాయి, మీరైతే ఫాలో చేసేయండి.
అట్లనే ఇక్కడ 6 చేతులున్న గణేష్ విగ్రహం అయితే చూసుకోవచ్చు. మరొక గణేష్ ఐడిల్. ఇక్కడ టోటల్గా గణపతి లాస్ట్కి ఒకటి ఉంటుంది, కిరాక్ ఉంటుంది ఈ లైన్లో. మీరైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక్కడ మరొక గణేష్ ఐడిల్. ఈ గణపతి ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది, అంటే బుకింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ గణపతి అయితే చూపిస్తున్నా, కిరాక్ అంటే కిరాక్ ఉంటుంది. 3 తలల విగ్రహము నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది గణపతి వచ్చేసి. అట్లనే 6 చేతులు అయితే ఇవ్వడం జరిగింది. స్టాండింగ్ పొజిషన్ ఈ గణపతి వచ్చేసి. మొత్తం ఫినిష్ అయినాక తర్వాత కిరాక్ అంటే కిరాక్ కొడుతుంది గణపతి. అట్లనే ఇక్కడ కింద వర్క్ అయితే జరగలేదు, కొత్త కాన్సెప్ట్ ఈ గణపతి కూడా. 3 తలల గణేశుడు స్టాండింగ్ పొజిషన్, అట్లనే 6 చేతులు, కిరాక్ అంటే కిరాక్ ఉన్నది గణపతి వచ్చేసి. ఈ గణపతి ఆల్రెడీ బుక్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు కట్టెక్ అయితే సోల్డ్ అవుట్ అని పెట్టేసిళ్ళు. కిరాక్ అంటే కిరాక్ ఉన్నది గణపతి వచ్చేసి. ఇక మీకు ఎవరికన్నా గణపతులు 13 ఫీట్స్ అట్లా 10 ఫీట్స్ లోపు కావాలనుకుంటే ఆ గణపతులు కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. అమ్మవారు అయితే ఇవ్వడం జరిగింది బ్యాక్గ్రౌండ్ ఆర్చ్. సో గణపతి కిరాక్ అంటే కిరాక్ ఫినిషింగ్ అయితే చేసిళ్ళు, ఇంకా కలర్ వర్క్ అయితే నడుస్తున్నది. నెక్స్ట్ లెవెల్ ఉన్నది గణపతి వచ్చేసి. ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ నుంచి అయితే. లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ శ్రీ దేవిక క్లాస్లో ట్రెండింగ్ గణేష్ ఐడిల్. బ్యాక్గ్రౌండ్ అయితే అమ్మవారిని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లెవెల్ ఉండే లాస్ట్ ఇయర్ అయితే ఫుల్ ట్రెండ్ అయిపోయింది. ఈ గణపతి కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది. కృష్ణుడు టైప్ అయితే ఉన్నది గణపతి వచ్చేసి. బ్యాక్గ్రౌండ్ అయితే నెమలి పింఛమిప్పినట్టు అయితే ఇచ్చిళ్ళు. సో ఇక్కడ మరొక గణేష్ ఐడిల్ని అయితే చూసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే డిఫరెంట్ అయితే ఇచ్చిళ్ళు ఈ గణేశుడికి. ఇట్లా నాకు తెలిసి త్రిశూలు అయితే పట్టుకొని ఇవ్వడం జరుగుతున్నాయి ఈ గణపతికి వచ్చేసి. నెక్స్ట్ లెవెల్ ఇచ్చిళ్ళు, అంటే కొత్త ఉన్నది బ్యాక్గ్రౌండ్. అట్లనే ఈ గణపతి అయితే ఇంకా బుక్ అయితే కాలేదు, ఇంకెవరు బుక్ చేసుకోలేరు. సో మీరైతే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫటాఫట్ అయితే బుక్ అయితే చేసేసుకోండి. ఇక్కడ మరొక గణేష్ ఐడిల్కి అయితే డిఫరెంట్ ఇచ్చిళ్ళు చెవులు. ఈ షెడ్లో మాత్రం ఇంత పెద్ద చెవులు ఉన్న గణేష్ ఐడిల్ అంటే ఇది ఒకటే. అట్లనే కిరీటానికి అయితే అమ్మవారిని అయితే ఇవ్వడం జరిగింది కిరీటానికి మీద. అట్లనే ఇక్కడ కొత్త కాన్సెప్ట్ ఉన్నది ఈ గణపతి కూడా. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చిళ్ళు. ఈ గణపతి బుక్ కాలేదు ఇంకా. ఇక్కడ ఫేస్ అయితే చూసుకోవచ్చు గణేశుడి నెక్స్ట్ లెవెల్ అయితే ఫినిషింగు. అట్లనే ఇక్కడ కృష్ణుని అయితే ఇవ్వడం జరిగింది బ్యాక్గ్రౌండ్ ఆర్చ్. అట్లనే మొత్తం ఇక్కడ నెమలికలు అయితే ఇవ్వడం జరిగింది. గణపతి సిట్టింగ్ డిఫరెంట్ ఉన్నది. ఈ గణపతి సోల్డ్ అవుట్ అయిపోయింది, అట్లే బుక్ అయిపోయింది ఈ గణపతి కూడా. సో నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గణపతులు ఈ రోలా. అట్లనే ఇక్కడ మరొక గణేష్ ఐడిల్ కొత్త కాన్సెప్ట్. తొండం అయితే మత్తు పేద ఇచ్చిండు ఈ గణపతికి, డిఫరెంట్ ఉన్నాయి సిట్టింగు. అట్లనే బ్యాక్గ్రౌండ్ కూడా డిఫరెంట్. ఇక్కడ వర్క్ అయితే నడుస్తున్నది ఇప్పటికైతే. కామెంట్ బాక్స్లో మాత్రం జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి, జై బోలో గణేష్ మహారాజ్ అని కామెంట్ చేయండి. ఇక్కడ ఈ సెట్లో శ్రీ దేవిక క్లాస్లో దాదాపు ఈ గణపతి ట్రెండింగు. మనకి ఇక్కడ ఫినిషింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎత్తులు, కొత్త కాన్సెప్ట్ ఈ గణపతి కూడా. ఇక్కడ 6 ప్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది గణపతికి. ఇక్కడ చూసుకోవచ్చు తొండం అయితే పెద్ద ఇచ్చిండు ఈ గణపతి కూడా. అట్లనే ఇక్కడ మరొక గణేష్ ఐడిల్ ఇక్కడ త్రిశూలు అయితే ఇవ్వడం జరిగింది కిరీటం మీద. అట్లనే తొండం అయితే డిఫరెంట్ ఇచ్చిళ్ళు, ఇట్లా చుట్టుకున్నట్టు అయితే ఉన్నది. ఇక్కడ గణపతి సిట్టింగ్ అయితే చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే సగం సెట్ చేసిళ్ళు. ఇక్కడ మీకు ముఖ్యమైనది చెప్పలేను. సో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ సగం అయితే మనకు పిఓపిది వస్తుంది, అట్లనే ఇంకా సగం భాగమేమో మొత్తం ఫైబర్ తోటి అయితే వస్తుంది ప్రతి ఒక్క గణేష్ ఐడిల్కి అయితే బ్యాక్ సైడు. ఇక్కడ చూసుకోవచ్చు సగం సగం అయితే సెట్ చేసిళ్ళు. ఈ గణపతి కూడా బ్యాక్గ్రౌండ్ అయితే మనకి ఇప్పుడు పిఓపి అయితే పెట్టడం జరిగింది. సో అట్లనే మీద ఫైబర్ది అయితే వస్తుంది. ఈ గణపతి కూడా సిట్టింగ్ డిఫరెంట్ ఉన్నది, ఇంకా బుక్ అయితే కాలేదు ఈ గణపతి కూడా. అట్లనే చెవులు అయితే పెద్ద ఇచ్చిండు శేషనాగు మీద. ఈ గణపతి కూడా సేమ్, బట్ అయితే కిరీటం అయితే డిఫరెంట్ ఇచ్చిళ్ళు, శేషనాగ్ అయితే ఇచ్చిళ్ళు ఈ గణపతి కూడా. సో ఈ గణపతి కూడా బుక్ అయితే కాలేదు ఇంకా. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకేం స్టిక్కర్ అయితే ఏం అతక పెట్టలేరు. ఈ గణపతి కూడా మనకు గుర్రం మీద వెళ్తున్న గణపతి అయితే కాలేదు, అవైలబుల్ అయితే ఉన్నది మనకి ఇక్కడ శ్రీ దేవిక క్లాస్ లో. ఇక్కడ గుర్రం మీద వెళ్తున్న గణపతి, గుర్రం ఫేస్ అయితే పెట్టలేరు. ఈ గణపతి వచ్చేసి బుక్ అయిపోయింది. ఈ గణపతి స్టాండింగ్ పొజిషన్ ఆల్రెడీ అయితే స్టిక్కర్ అయితే పెట్టేసిళ్ళు, చూసుకోవచ్చు. అట్లనే ఇక్కడ ఫినిషింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చేస్తున్నారు. ఇక్కడ మరొక గణేష్ ఐడిల్
ఒక్క కాల్ మీద అయితే స్టాండింగ్ పొజిషన్ ఒకటే కాల్ మీద నిల్చున్న గణపతి మామూలుగా నాట్యం అన్నట్టు శివుడు అవతారంలో గణేష్ మాత్రం కొత్త ఉన్నది గణపతి. ఇక్కడ వెనకైతే శివుడు నాట్యం చేసినట్టయితే ఇచ్చిల్లు. ఇక్కడ తొండం కూడా డిఫరెంట్ ఇచ్చింది గణపతి. చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఒక్క కాల్ మీద నాట్యం చేస్తున్న గణపతి నెక్స్ట్ లెవెల్ ఉన్నది గణపతి వచ్చేసి. ఇక్కడ చూసుకోవచ్చు ఫైనల్ గా మొత్తం. ఇంకా ఇక్కడ కింద ఏమొస్తో మనకు తెలియదు. అట్లనే భయ వాళ్ళు అయితే బుకింగ్ అయితే వస్తున్నారు, బుక్ చేసుకుంటున్నారు. మీరైతే ఒక్కసారి విజిట్ చేయండి. టోటల్గా అయితే చూసిల్లు కదా. ఇక్కడ మరొక గణేష్ ఐడిల్. ఇక్కడ మొత్తం ఫుల్ అయితే వర్షం అయితే పడుతున్నది. మొత్తం బయట అయితే చూపిస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు పచ్చి అయిపోయింది మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే సౌండ్ అంతా తీసేసిన. సౌండ్ ఫుల్ అంటే ఫుల్ వస్తుంది రేకులకి వర్షం పడుడికి. మొత్తం బ్యాక్ సైడ్ అయితే తీసేసి మాట్లాడుతున్నా, వాయిస్ అయితే ఇస్తున్నా. ఇక్కడ మరొక గణేష్ ఐడిల్ శివాజీ మహారాజ్ టైప్ అయితే ఇచ్చిల్లు ఈ గణపతికి. ఈ గణపతి అయితే మల్లార స్వామి మొత్తం ట్రెండింగ్ గణేష్ ఐడిల్ 2025లా నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చిల్లు. అప్పుడు మనం చూసిన స్టార్టింగ్లో అయితే ఆ గణపతి వచ్చేసి దాదాపు 13 feet 14 feet ఉంటుంది. ఈ గణపతి వచ్చేసి 18-19 feet వరకు అయితే ఉంటుంది గణపతి మల్లార స్వామి గణేష్ ఐడిల్. రెండు డిఫరెంట్ స్టైల్స్లో అయితే ఉన్నాయి. ఆ గణపతి వచ్చేసి స్టాండింగ్, ఈ గణపతి వచ్చేసి సిట్టింగ్ అయితే ఉన్నది మల్లార స్వామి. ఇక్కడ గణేష్ ఐడిల్స్ అయితే కలర్ వర్క్ అయితే నడుస్తున్నది లోపట్ల. ఇక్కడ చూసుకోవచ్చు గణపతికి బాడీకి అయితే వేసిల్లు. ఇక్కడ అమ్మవారిని అయితే ఇవ్వడం జరిగింది కిరీటం మీద ఈ గణపతికి. ఈ గణపతి ఆల్రెడీ అతకబెట్టేసిండు. ఈ గణపతి బుక్ అయిపోయింది. అట్లనే మరొక డిఫరెంట్ గణేష్ ఐడిల్ 21 feet వరకు అయితే ఉంటుంది గణపతి. ఈ గణేష్ ఐడిల్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ శ్రీకృష్ణుని అయితే ఇవ్వడం జరిగింది టోటల్గా అయితే. ఈ గణపతి అయితే బుక్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు స్టిక్కర్ అయితే అతకబెట్టేసిల్లు. ఏ విలేజ్కో మనకు తెలియదు. ఎవరికైనా బుక్ చేసుకున్న వాళ్ళు యూత్ వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్ చేయండి. బుక్ చేసుకుంటే శ్రీ దేవిక కళాస్లో బుక్ చేసుకున్న గణేష్ ఐడిల్ వచ్చేసి. అట్లనే ఇక్కడ మరొక గణేష్ ఐడిల్ ఇక్కడ చూసుకోవచ్చు శివుడిని అయితే ఇవ్వడం జరిగింది బ్యాక్గ్రౌండ్ ఆర్చ్. ఈ గణపతి నెక్స్ట్ లెవెల్ ఉన్నది గణపతి వచ్చేసి. ఇక్కడ చూసుకోవచ్చు సిట్టింగు. అట్లనే బాడీకి అయితే పెయింట్ అయితే వేసిల్లు. అక్కడ శివుడిని అయితే చూసుకోవచ్చు మీద బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ డిఫరెంట్ ఉన్నది ఈ గణపతి కూడా కాన్సెప్ట్. ఇక్కడ టోటల్ అయితే చూసుకోవచ్చు. అట్లనే ఈ గణపతి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఈ షెడ్లో. ఇక్కడ ఫినిషింగ్ అయితే చేయలేరు కావచ్చు అనుకోవచ్చు, కానీ ఆ కాన్సెప్ట్ వేరున్నది గణపతి. ఇక్కడ చూసుకోవచ్చు ఫినిషింగ్ 6 చేతులు అయితే ఇవ్వడం జరిగింది గణపతి. తొండం అయితే స్ట్రేట్ ఇట్లా పెద్ద అంటే పెద్ద ఇచ్చిల్లు గణపతికి. అట్లనే బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకా సెట్ చేయలేరు. సో ఈ గణపతి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మొత్తం గంభీరంగా కూర్చున్నట్టు మాతు పెద్ద ఉన్నది గణపతి వచ్చేసి. అడ్డంలో దాదాపు 7 feet అయితే ఉంటుంది. ఇట్లా పొడుగులు అయితే 21 feet వరకు అయితే ఉంటుంది బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ తోటి. 2 శేషనాగులు అయితే ఇవ్వడం జరిగింది సైడ్లకి. ఈ గణపతి అయితే చూసుకోవచ్చు. అట్లనే మరొక గణేష్ ఐడిల్. ఈ గణపతి ఆల్రెడీ మీ కామెంట్ బాక్స్లో అడిగినా నేను కాన్సెప్ట్ ఏందో. ఇక్కడ చూసుకోవచ్చు, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇక్కడ మరొక గణేష్ ఐడిల్ అక్కడ అయితే త్రిశూలు అయితే పట్టుకోవడం జరిగింది. ఈ గణపతి సోల్డ్ అవుట్ అయిపోయింది, అంటే బుక్ అయిపోయింది. ఈ గణపతి కూడా కింద స్టిక్కర్ అయితే అతకబెట్టేసిల్లు. ఇక్కడ మీకు టోటల్గా అయితే చూపిస్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు బుక్ చేసుకున్న యూత్ వాళ్ళు అయితే ఇక్కడ శ్రీదేవిక కలర్స్లో కామెంట్ అయితే చేయండి ఏ యూత్. ఫ్రెండ్స్ గణపతులన్నీ చూసిల్లు కదా. మీకు మాత్రం ఎలాంటి గణపతులు కావాలంటే ఇక్కడ శ్రీ దేవిక కలర్స్కి అయితే పక్కా విజిట్ అయితే చేయండి. ప్రతి ఒక్కటి అయితే గణపతులు అయితే చూపించిన ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దాదాపు 8 feet నుంచి 22 feet వరకు అయితే ఉన్నాయి గణపతులు ఇక్కడ శ్రీ దేవిక కలర్స్లో. ఇంకెవరైనా బుక్ చేసుకోకపోతే ఫటాఫట్ అయితే వచ్చేసి బుక్ అయితే చేసేసుకోండి. మొత్తం బొంబాయి స్టైల్ గణపతులే. హైలైట్ అంటే హైలైట్ ఫినిషింగ్ అయితే చేస్తున్నారు, కిరాక్ అంటే కిరాక్ ఫినిషింగ్ అయితే చేస్తున్నారు. ఫటాఫట్ అయితే వచ్చి బుక్ అయితే చేసేసుకోండి శ్రీ దేవిక కలర్స్ పేరుకి. అట్లనే వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.